నెక్స్ట్ సుమారు వ్యాసార్థం ఇచ్చారండి. భూమి 1ని యూనిట్గా తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు సూర్యుడి నుంచి రమారమి దూరం ఇచ్చారండి. భూమి యొక్క దూరం 1 యూనిట్గా తీసుకున్నట్టయితే పరిభ్రమణ కాలం ఇచ్చాడు. అంటే ఒక చుట్టూ తిరగడానికి పట్టేటువంటి కాలం అనమాట. భ్రమణ కాలం అంటే తన చుట్టూ తాను తిరగడానికి. ఇదైతే పరిభ్రమణ అంటే సూర్యుడి చుట్టూ తిరగడానికి గ్రహాలకి. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. మెర్క్యూరీ అయితే మనకి 88 డేస్ పడుతుంది. తాను చుట్టూ తాను తిరగడానికి 59 రోజులు. వీనస్ అయితే 220 రోజులు సూర్యుని చుట్టూ తిరగడానికి. తన చుట్టూ తాను 243 డేస్. ఎర్త్ అయితే 365. ఇది మనకి డే చూసినట్టయితే ఒక రోజులో భ్రమణం చూసినట్టయితే ఒక రోజు అంటాము, అది మనకు 24 అవర్స్. మార్స్ అయితే 687 సూర్యు చుట్టూ తిరగడానికి. తన చుట్టూ తాను తిరుక్కోవడానికి 24 అవర్స్ 37 మినిట్స్. జూపిటర్ అయితే 12 ఇయర్స్ పడుతుంది సూర్యుని చుట్టూ తిరగడానికి. 9 అవర్స్ 55 మినిట్స్ అనేది తన చుట్టూ తాను తిరగడానికి. సాటర్న్ అనేది 29.46 ఇయర్స్ 10.66 అవర్స్. యురానస్ 84 ఇయర్స్ 17.2 అవర్స్. నెప్ట్యూన్ 165 ఇయర్స్ 16.1 అవర్. ఈ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే పరిభ్రమణ కాలం అత్యంత ఎక్కువ గలది ఏది ఇక్కడ ఇయర్స్ చూడండి. 165 ఇయర్స్ అంటే మాటలా? సో నెప్ట్యూన్ అంటే నెప్ట్యూన్ సూర్యుని చుట్టూ తిరగడానికి 165 ఇయర్స్ పడుతుంది. ఎందుకు? లాస్ట్ ఉండేది అదే, ఎక్కువగా ఉంటుంది కక్ష. 165 ఇయర్స్ పడుతుంది. ఓకే, ఈ మెయిన్ ఆన్సర్ ఏంటంటే పరిభ్రమణ కాలం ఎక్కువగా గల గ్రహం ఏది అంటే 165 ఇయర్స్ అండి. ఇది మనకు నెప్ట్యూన్ అనమాట. అతి తక్కువ కలది ఏది? 88 డేస్కే తిరిగేస్తుంది. ఏది? మెర్క్యూరీ. దగ్గరగా ఉంది కదా, ఇది మనకి ఈజీగానే గుర్తుంటుంది ఫస్ట్ లాస్ట్. ఇంకో విధంగా చూసుకున్నట్టయితే క్వశ్చన్ ఎలా వస్తుందంటే భ్రమణకాలం తన చుట్టూ తాను తిరిగేది, తన చుట్టూ తాను తక్కువ సమయంలో తిరిగేది ఏది అని అడుగుతారో చూసుకోవాలి. ఇంటికన్నా చూసుకుంటే తక్కువ సమయం ఏతుందండి? హవర్స్ చూడండి, 9 అవర్స్ ఉంది చూడండి. అంటే ఎంత స్పీడ్గా తిరుగుతుంది జూపిటర్ చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుందని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇది మనం చూసినట్టయితే తక్కువ భ్రమణ కాలం కలది కూడా ఏదంటే జూపిటర్. 9 అవర్స్ 55 మినిట్స్లో తిరిగేస్తుంది. దాని తర్వాత సాటర్న్, దాని తర్వాత నెప్ట్యూన్, దాని తర్వాత యురానస్, దాని తర్వాత మన భూమి, దాని తర్వాత మార్స్, దాని తర్వాత 59 డేస్ అనేది మెర్క్యూరీ, దాని తర్వాత వీనస్. ఇది ఆర్డర్ అనమాట. ఫస్ట్ ఏది 9 అవర్స్ 55 మినిట్స్ జూపిటర్, లాస్ట్ ఏదంటే వీనస్ అనమాట. ఓకే, మన భూమి ఎట్లా చూసుకున్నట్టయితే 24 అవర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది మనకు భ్రమణ కాలానికి సంబంధించి క్వశ్చన్ ఎలా ఆడుతారు అనేది చూసుకోండి. ఈ విధంగా బాక్స్ ఇచ్చేసారు, గొమ్మ బాక్స్ నేర్చుకుంటే సరిపోతుందని కాదు. ఏది పరిభ్రమణ కాలం ఎక్కువ, ఏది పరిభ్రమణ కాలం తక్కువ, ఏది భ్రమణ కాలం ఎక్కువ, ఏది భ్రమణ కాలం తక్కువ అంటే దీని అర్థం ఏంటి? ఎక్కువగా స్పీడ్గా తిరుగుతుంది ఏదంటే జూపిటర్ అని చెప్పి అర్థం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడికి వద్దాము. సూర్యుడి నుంచి దూరం అనమాట ఇది మనకి. ఈ సూర్యుని యొక్క వ్యాసార్థం అనమాట. సూర్యుడు కాదు, సుమారు వ్యాసార్థం. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, ఇక్కడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు,
మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేవి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.